సండే అయినా ఫ్రీగా ఉండడానికి మనకు కుదరదు. ఇంకా పొద్దున్నే లేచి పనులు మొదలుపెట్టాను. ముందుగా బయట తుడుచుకుంటున్నాను. బయట శుభ్రంగా తుడుచుకొని ఇంకా చాలా పని ఉంది. ఆడవాళ్ళకి అసలు రెస్ట్ ఉండదు కదా. మనం ఎంత చేసినా కూడా మనకి ఎలాంటి పేరు ఉండదు. అలానే చేయకుండా ఉండలేం కదా. ఇంక ఇదంతా మన బాధ్యత అని పొద్దున్న లేచిన కాడ నుంచి ఏదో పని చేస్తూ ఉంటుంది. ఇంక ఇప్పుడు ఇల్లు తుడుచుకుంటున్నాం. పెద్ద ఇల్లేమో తుడవలేక చాలా నడుముప్పి వచ్చారు. ఇంకా బయట ఇటువైపు కూడా తుడుచుకుందామని. అసలే నేరేడుకాయలు రాలిపోతున్నాయి అంటే వీటికి తగ్గట్టు ఆ చెట్టు మీద పూత ఒకటి ఉంది. అది బాగా రాలిపోతుంది కాయలు. సరే కొన్ని తినేది సైలెంట్గా తింటుందా అంటే లేదు, మొత్తం కాయలన్నీ దులుపుతుంది, ఎగిరి దూకుతుంది. ఇంకా మీద దూకుతుందని భయం వేసి సైలెంట్గా తుడిచేస్తున్నాను నేను. అది చెట్టు మీదే ఉంది. కంగారుగా తుడిచిన అది ఎక్కడ దూకుతాను. మీకు చూపిస్తానండి అది ఏం చేస్తుందో. పైనే ఉంది చెట్టు మీద. అదిగో చూసారా, కనిపించిందా? అదిగో ఎలా దూకుతుందో చూసారా. ఒక చోట ఉండట్లేదు, కాయలు బాగా గుత్తులు కాసింది. మరి నేరేడుకాయల చెట్టు. ఆ కాయలే రాలిపోతున్నాయి అంటే ఇదొకటి. చూడండి ఎంత పెద్ద పూత. అది కాయలన్నీ దులిపేస్తుంది. సరే ఇప్పుడు టీ పెట్టుకొని తాగుదామని పాలు పోతున్నాం. పాలు చాలా చిక్కగా ఉన్నాయి. లీటర్ పాలు తెప్పించాను. హోటల్ స్టైల్లో టీ పెట్టుకొని తాగుదాము అని. పొద్దున్నే లేకంగానే టీ తాగకపోతే అసలు మనశ్శాంతి ఉండదు, తలకాయ నొప్పి వచ్చేది. ఇంకా అందుకని రోజు టీ పెట్టుకొని తాగి ఇల్లు గుమ్మలై తుడుచుకున్నాక టీ పెట్టుకొని తాగుతాను. ఇంకా అందుకే టీ పెట్టుకున్నా. టీ పొడి పంచదార వేసుకున్నాక అల్లం ముక్క ఒకటి వేసుకుంటే అల్లం టీ తాగితే చాలా మంచిది, కఫం కూడా తగ్గుద్ది. ఇక అందుకనే పొంగిపోతుంది. టీ చాలా బాగుంది. ఇంకా వడగట్టుకొని తాగుదామని. మామూలు రోజులు ఎలాగ ప్రశాంతంగా తాగలేం, కనీసం సెలవు రోజునైనా ప్రశాంతంగా కూర్చొని తాగుదామని గ్లాస్ నిండా పోసుకున్నాను. బాగుంది టీ.